దేవునికి స్తోత్రం. ఈరోజు పాఠం ఏంటి? దేవుడి పరిపాలన. ఈరోజు పాఠం ఏంటి? దేవుడి పరిపాలనలో నీకు న్యాయం ఉంటుంది, దేవుడి పరిపాలన నీకు భద్రత ఉంటుంది, దేవుడి పరిపాలన నీకు సంతోషం ఉంటుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? అంతే కదా, నువ్వు ఏ వ్యక్తిని అదే కదా ఆశిస్తాడు. మనకి ఆహార భద్రత, ఆరోగ్య భద్రత అదే కదండి కావాలి, న్యాయమే కదండి కావాలి. ఫైనల్గా ఏం కావాలి? సంతోషంగా ఇల్లంతా గడవాలనే కదండి. ఈ భూమి మీద ఏ పరిపాలకుడి ద్వారా నువ్వు సంతోషంగా ఉండలేవు. దేవుడు అనే గొప్ప దేవుని ఇంటికి పరిపాలకుడిగా, నీ ఇంటికి న్యాయాధిపతిగా, నీ ఇంటి పరిపాలకుడిగా, నీ హృదయ పరిపాలకుడిగా ప్రభుని ఆహ్వానించు. నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేయి. నా హృదయము నువ్వే పరిపాలించాలి ప్రభు అని అడుగు. నీ హృదయాన్ని పరిపాలించడం ప్రారంభిస్తాడైనా. ఆయన హృదయ పరిపాలకుడే.